తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో సత్యసాయి త్రాగునీరు వృధాగా పోతున్న నీటి కోసం వచ్చిన వారికి గత 4 రోజుల నుండి వృధాగా పోతున్న నీరు స్వాగతం పలుకుతుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలో సింగవరం గ్రామ పంచాయతీ పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నీరు వృధాగా పోతుంది. నీటి కోసం ప్రజలు ఎదురుచూపులు. ముఖ్యంగా సింగవరం, చినకొండేపూడి, సీతానగరం, వంగలపూడి తదితర గ్రామాలకు సత్యసాయి త్రాగునీటి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజల నుండి ఆ నోట ఈ నోట బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడుతున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సత్యసాయి మంచినీటి సరఫరా చేసేందుకు పథకాన్ని అమలు పరుస్తుంది. కానీ ప్రస్తుతం పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని ప్రవేశపెడితే అధికారుల అండతో కాంట్రాక్టర్ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అధికార యంత్రాంగం నిత్యం మెలిగే రహదారిలోనే నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. పైప్లైన్ పగిలి 10 రోజులైనా సంబంధిత అధికారులు గాని కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతుందని, ఇదంతా అధికారుల కనుసైగల్లోనే జరుగుతుందని, ఇప్పటికే కాంట్రాక్టర్ పైప్లైన్ ను మరమ్మతులు చేసి నీరు అందించేవారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద మందుబాబులకు అడ్డాగా ఉండటం వల్ల అక్కడ మద్యం సీసాలు నిదర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. mau bantuan tak? Ada juga,